మూవింగ్ ఆన్, కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ సురేంద్రబాబుకు కన్ఫర్మ్ చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు. కళ్యాణదుర్గం టీడీపీ టికెట్ సురేంద్రబాబుకు కన్ఫర్మ్ అయింది. టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సురేంద్రబాబు మధ్య ఇన్నాళ్లు టికెట్ ఫైట్ నడిచింది. అయితే కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యాలయం నిర్మాణానికి సురేంద్రబాబు కుమారుడు యశ్వంత్ భూమి పూజ చేశారు. మా నాన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు యశ్వంత్. ఏపీలో ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటనపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ రేసులో అధికార పార్టీ కాస్త ముందుండగా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. విపక్ష పార్టీలు టీడీపీ జనసేన పొత్తు తేలాకే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఇంకా తేలనే లేదు. కానీ కొన్ని సెగ్మెంట్లలో టీడీపీ అధిష్టానం ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తు మిత్రధర్మం ఎలా ఉన్నా రాయలసీమలోని కాస్త బలమైన కేడరున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ సీనియర్ నేతలు ఉన్న వర్గాలను కాదని సురేంద్రబాబుకు టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు ఆయన తనయుడు యశ్వంత్ చెప్తున్నారు. అందుకే దాదాపు 2 ఎకరాల స్థలంలో టీడీపీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశామని చెప్తున్నారు. నాయుడు గారు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నట్టు మాకు సంకేతాలు ఇవ్వడం జరిగింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేలోపు మమ్మల్ని మా ఏర్పాట్లు చేసుకోమని ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఇక్కడ ఒక ఆఫీసు కార్యాలయము అలాగే ఒక స్థిర నివాసము నిర్మించుకోవాలనేసి ఇక్కడ ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళ్యాణదుర్గం ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, సురేంద్రబాబు పార్టీ అభిమానులకు అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓవైపు చంద్రబాబు పవన్ మధ్య పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల పంచాయతీ కూడా ఇంకా తేలలేదు. కొందరు అభ్యర్థులు తమకే టికెట్ అంటూ ప్రచారం చేసుకోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య అక్కడక్కడ విభేదాలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ 2-3 సెగ్మెంట్లలో టికెట్ మీకేనంటూ కన్ఫర్మ్ చేయగా అటు చంద్రబాబు కూడా కొన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు కూడా కన్ఫర్మ్గా ప్రచారం చేసుకోమని చెప్తున్నారట. ఇలా ఉంటే ఇంకా పొత్తు ఎందుకని జనసేన బడా నేతలు కొందరు పెదవి విరుస్తున్నారట. మరి పొత్తు కుదిరేవారు అభ్యర్థులు వెయిట్ చేస్తారా లేక ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తారా అనేది చూడాలి.